హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్నగిరి. భారత్ మాతాకి జై, జై బజరంగబలి హనుమాన్కి జై. అయితే ఒక విషయం ఏంటంటే, మతోన్మాదులకు ఏడ పడితే ఆడ రానియకండి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్తున్నా. నేను చెప్పడం కాదు, మనం అందరం పాటించాలి. ఈ మతోన్మాది నా కొడుకులు దేవుళ్ళ గురించి పోస్టులు పెడుతుంటారు కదా, ఏడ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. ఈ మతోన్మాది కొడుకులు ఎవడెవడైతే పోస్టులు మన దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడి ఈ టైంకు పుట్టిన వాళ్ళంతా మనకి ఇటువంటి పనులు చేస్తుంటారు అనమాట. ఎవరు చేస్తారంటే, ఆ పుట్టరాని టైంలో పుట్టింటారు వీళ్ళంతా పందులు. ఈ పందులన్నీ పుట్టరాని టైంకి పుట్టి ఏం చేస్తాయి? పనికిరాని పనులు చేస్తాయి. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి? మనం పనికొచ్చే పనులు చేయాలి. ఎట్లా? కనిపించిండా మన దేవుళ్ళ గురించి ఎవడన్నా తప్పుడు మాటలు మాట్లాడిండా అని ఇడవకూడదు. మనం వాడిని ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పాలన్నమాట. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే, నేను పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక మతోన్మాదిగాడు ఏం చేసినంటే మన దేవుళ్ళ గురించి, హిందూ దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడినాడు. తప్పుగా మాట్లాడి సోషల్ మీడియాలో ఆడ ఏ గ్రూప్లలో ఉన్నాడో ఆ గ్రూప్లలో పెడుతుండు. ఏమని? రాముడు ఇట్లా అట్లా, కృష్ణుడు అట్లా, శివుడు ఇట్లా, అది ఇది అని చెప్పేసి పెట్టిండనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, మన హిందువులు చూసి సాలైపోయింది. ఇంకా ఆయనకి చెప్పిరంట ఇంతకుముందు కూడా, అరే ఇట్లా చేయొద్దురా, చాలా కష్టమవుతుంది, నీకు కొడతారు, అది ఇది అని చెప్తే కూడా ఆడు వినకుండా అట్లే పెడుతున్నానమాట పోస్టులు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న రాజకీయ నాయకులంతా ఏం చేస్తారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎట్లా సపోర్ట్ చేస్తారు? బచ్చా అమారా అంటారు వాళ్ళంతే. ఇక ఆడు దొంగతనం చేసినా వానికి సపోర్ట్ చేస్తారు, మానభంగాలు మర్డర్లు చేసినా సపోర్ట్ చేస్తారనమాట. అదే మన హిందువుల దాంట్లో అయితే, మన హిందూ రాజకీయ నాయకులు అయితే అస్సలు సపోర్ట్ చేయరు. నీకు ఎవడు చేయమన్నాడు రా, ఎవడు పొమ్మన్నాడు నీకు, ఎవడు మర్డర్ చేయమన్నాడు, పో నువ్వు అనుభవించు, మాకేం చేయనికి అని చెప్పేసి మనోళ్ళు నిజాయితీగా ఉంటారనమాట. మన రాజకీయ నాయకులు కూడా, హిందువుల రాజకీయ నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈ తప్పుడు పనులకు, ఈ మానభంగాలకు, మర్డర్లకు, దొంగతనాలకు, దీనిలన్నిటికీ సపోర్ట్ చేయరు. ఆ మానభంగాలు, మర్డర్లు, దొంగతనాలే వదిలేయి, ఏదన్నా ఎవడో మన మీద వేసినా కూడా మనోళ్ళు మనకు సపోర్ట్ చేయరు. అది మనోళ్ళు, మన హిందూ రాజకీయ నాయకులు మనోని కాపాడుకుందాము అనేది మాత్రం ఉండదన్నమాట. ఫోన్లే ఎవడు పోతే మనకెందుకు, ఒక్కటికి 10 సార్లు ఫోన్ చేసినా ఫోన్లు లేపరు. ఇంకెందుకు అబ్బాయి హిందూ రాజకీయ నాయకులు అంతా అంటే, అందరని కాదు, అందరు రాజకీయ నాయకులకు చెప్తలే నేను. కొంతమంది ఉన్నారు మంచోళ్ళు కూడా, కొంతమంది ఉన్నారు. ఇక మన వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు మాత్రం బొచ్చెడు మంది ఉన్నారు. ఏడబోతే ఆడ గల్లీకి 10 మంది ఉంటుంది అనమాట. ఆ గల్లీకి 10 మందిలో ఒక్కడు మాత్రమే మన గురించి ఆలోచిస్తారు. అంటే ఈడు మనోడు, హిందువు, ఈడు ఏ పార్టీ అయితే ఏంది, మనోడు కదా అన్నట్లు ఉంటారు అనమాట కొంతమంది. మిగతా బొచ్చెడు ఇక గంప నిండా ఉన్నారు కదా. ఈ గంప నిండా మందిలో ఏం కావాలంటే, వీళ్ళకు పైసలు సంపాదించుకోవాలి. రాజకీయంలోకి వచ్చినాం దేనికి? పైసలు సంపాదించుకోవాలి. ఓట్లు వేసేటప్పుడు వీళ్ళంతా జనాలు బిర్యానీలకు అలవాటు పడి, ఒక బిర్యానీ 500 చేతిలో పెడితే ఓట్లు వేస్తారు కదా. ఆ పైసలు 500 ఒక్కరికి ఇచ్చారు కదా, ఒక్కరి దగ్గర నుంచి 50,000 వసూలు చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళంతా. ఆ లెక్క ప్రకారం నేను 500 ఇచ్చిన, ఒక్కరికి 1000 మందికి ఇచ్చిన, అట్లా 1000 మందితోనే 50,000 వసూలు చేసుకోవాలి. నా కడుపు నింపుకోవాలి, నేను సంపాదించుకోవాలి అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక దగ్గర ఒక మతోన్మాది పంది టైంకు పుట్టినోడు, వీడు మొత్తం మన దేవి దేవతల మీద పడ్డారనమాట. వీళ్ళు మన దేవి దేవతల గురించి తప్పుడు మాటలు మాట్లాడడం, తప్పుడు పోస్టులు పెట్టడం, అదంతా చూస్తూ సాలైపోయి మన హిందువులు ఏం చేశారంటే కంప్లైంట్ ఇచ్చారు. కొట్టిరా లేదా అది తర్వాత విషయం, కానీ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు పట్టించేసారు, తీసుకోవతురు అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు అదే నడుస్తుంది కదా, చూస్తురా మీరు. అది ఆయన అసలు కథ ఏంటంటే, మన దేవి దేవతల గురించి తప్పుడు మాటలు మాట్లాడినందుకు వీనికి పోలీసులు అరెస్ట్ చేసిరు. ఎందుకట్లా? అక్కడ ప్రభుత్వం ఏది ఉంది? యూపీలో వాడిని అరెస్ట్ చేసింది. ఇది ఎక్కడో కాదు, యూపీలో. ఇటువంటివన్నీ అయ్యేది యూపీలో మాత్రమే. మిగతా జోలో కావాలంటే కష్టం. ఎందుకంటే అక్కడ సీఎం ఎట్లున్నాడు? గట్టిగా ఉన్నాడు ఆయన. గట్టిగా అంటే పవర్ఫుల్ సీఎం అంటారు ఆయనని. చాలా పవర్ఫుల్ ఆయన ఒక సింహం లాంటోడు అనమాట. అదే మిగతా జోగాలంతా ఎట్లెట్లున్నారో ఎవరికి మనం పేరు పెట్టొద్దు, కానీ అదే మన తెలంగాణలో అయితే కనుక ఎవడు పట్టించుకోకుండా, పోలీసులు అయితే అసలే రాసుకోకుండా అనుకుంటా నేను. కొంతమంది ఉంటారు పోలీసు వాళ్ళ దాంట్లో కూడా, పోతే కంప్లైంట్ ఇవ్వని పోయిన వాళ్ళని కూడా కొడుతుంటారు అనమాట. ఒక్కోసారి తలతిక్క నా కొడుకులు. అందరు కాదు పోలీసు వాళ్ళు అంటే, కొంతమంది తలతిక్క నా కొడుకులు. వీళ్ళంతా ప్రజాసేవ చేయడానికినే ఉన్నారు, పబ్లిక్ సేవ చేయడానికి. వీళ్ళకు జీతాలు ఎవడిస్తుండు? సీఎం పిఎం వాళ్ళ ఇంటి నుంచి ఇస్తురా ఏమన్నా ఈ పోలీసు వాళ్ళకు?
గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కు ఎటు నుంచి వస్తున్నాయి పైసలు? మా అందరు ట్యాక్సులు కట్టిన పైసల నుంచే ఈ పోలీసు వాళ్ళకు కూడా జీతాలు వస్తాయన్నమాట. అయితే పోలీసు వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి, జనాల పైసా తీసుకొని మీరు బతుకుతున్నారు. మీకు వచ్చే జీతాలు ఎవరివి? సీఎం ఇంటి నుంచి, ఎమ్మెల్యే ఎంపీల ఇంటి నుంచి రావు. గుర్తుపెట్టుకోండి దయచేసి. పోలీసులు కూడా మా పైసలే, మా జనాల పైసలు, మేము ట్యాక్సులు కట్టిన పైసలు, అవి ఇవి కొన్న దాని మీద జిఎస్టీలు వచ్చిన పైసలు, ఇవన్నీ పైసలన్నీ మీకు నెలకిన్ని వస్తాయన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే జనాలకు కరెక్ట్గా సేవ చేయాలి పోలీసు వాళ్ళు. నేను అందరికీ చెప్తాలే, కొంతమంది ఉన్నారు మీ పోలీసు వాళ్ళ దాంట్లో చెడి బతికిన నా కొడుకులు, అందుకనే తిట్టాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తేనే కనపట్టి ఒక బైరి కొడదామని అనిపిస్తుంది కొంతమందికి. కొంతమంది పాపం గరీబోళ్ళు పోలీస్ స్టేషన్కి ఏదైనా కంప్లైంట్ ఉంది, ఏమైనా అయింది, మా ఇంట్లో ఇట్లా అయింది సార్, నాకు ఎవడన్నా కొట్టిండు అని పోతే, ఆడెవడన్నా ఒకవేళ ఈ మనోనికి కొట్టినోడు ఎవడన్నా రాజకీయ నాయకునికి సంబంధించినోడు ఉన్నాడు అనుకోండి, ఇక ఆ పోలీసు వాడు అంది గడగని కోతాడు. ఇక అరే ఎమ్మెల్యే కొడుకున్నాడు, ఎంపీ కొడుకున్నాడు, అన్నిట్లో అరెస్ట్ చేస్తాం, ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కొడదాం అని చెప్పేసి కొడుతురంట. మీరు అట్లా కనుక చేస్తే చాలా కష్టమవుతుంది ముందరికి. ఒకవేళ డ్రెస్ ఇప్పి మీరు బయట కనుక కనిపించారు అనుకో సర్కిట్ గాళ్ళకు, వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ తర్వాత అది మీకే అనుభవం అవుతుంది. నేను చెప్పి లాభం లేదు కానీ మీకే అనుభవం అవుతుంది. డ్రెస్ ఇప్పి ఒకసారి బయటికి రావాలి, ఇలా నార్మల్గా జనాల్లాగా తిరగండి. మీరు తిరిగినప్పుడు మీకు తెలుస్తుంది. అందుకని ఏం చెప్తానంటే పోలీసు వాళ్ళు కూడా అందరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్నది జనసేవ చేయడానికే, మీరు పబ్లిక్కు సేవ చేయడానికే ఉన్నారు కాబట్టి పబ్లిక్కు సేవ చేయండి. అంతేగాని ఏదో నాకు పవర్ ఉంది, నేను చూపించుకోవాలి, నా చేతిలో గన్ ఉంది, లాఠీ ఉంది, వచ్చినట్లా కొట్టాలి అని అనుకుంటే మీకు కూడా కుక్కలని కొట్టినట్లు కొడతారు. ఇది అందరు పోలీసు వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఎవరైతే ఇంతగానం ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, పోలీసుల్లో ఉంటారు కొంతమంది, నాకే పవర్ ఉంది, నేను ఎవరినన్నా ఎదిరించగలుగుతా, ఏడుకన్నా పోగలుగుతా అని అనుకుంటారు కదా, అది కాదు. కానీ మీ ప్రతాపం అంతా దొంగల మీద, లంగాల మీద, ఈ మానభంగాలు మర్డర్లు చేసేటోళ్ళ మీద చూపించాలి. ఇక నార్మల్ జనాల మీద చూపిస్తే నార్మల్ జనాల్లో కూడా సర్కిట్ గాళ్ళు ఉంటారు సార్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా అటువంటి పనులు చేయకండి, మీకు పుణ్యం వస్తుంది. ఓకేనా? నేను ఇట్లా చెప్తున్నాను, ఎవరు కూడా బాధపడకండి. నేను అందరికీ చెప్తలే, ఎవరైతే పోలీసు వాళ్ళ దాంట్లో దొంగలు ఉన్నారో వాళ్ళకే చెప్తాను. ఈ ఒక్కనికే కాదు, మన తెలంగాణలో కూడా బొచ్చెడు మంది ఉన్నారు. బైరీ నరేష్ గాడు ఉండు, ఆయనకి బైరీలు కొట్టలేరు ఇంకా ఎక్కువ ఎవరు. బైరీ నరేష్ గానికి బైరీలు గిట్ట పడితే హిందువులవి, ఆడు మన దేవి దేవతల గురించి తప్పుడు మాటలు మాట్లాడేదే బంద్ చేస్తాడు. ఆడొక హిందువే కదా, హిందువు అయి మళ్ళీ హిందూ దేవుళ్ళని కించపరిచే మాటలు, హిందూ దేవుళ్ళ గురించి గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు దళిద్రుడు. ఈ దళిద్రుడికి, ఈ బైరిగానికి 4-7 దొరికితే ఆడ బైరీలు కొట్టండి. బైరీలు కొడితే ఇడు బయట తిరగనికి కూడా సిగ్గుపడాలి, ఇంకా బయటికి రావద్దు కొడుకు, ఏడన్నా అండర్గ్రౌండ్లో వెళ్ళిపోవాలన్నమాట. అట్లా చేయాలి. ఎట్లా చేయాలి? మన హిందువులంతా ఏకం కావాలి. హిందువులంతా ఏకమై మన సాంప్రదాయం ఏంది, మన హిందూ ధర్మం ఏంది అది తెలుసుకొని మన హిందూ ధర్మం గురించి కానీ లేకపోతే మన దేవి దేవతల గురించి కానీ ఎవడన్నా ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఆయనకి గుంజి కాన్బైరీలు ఇవ్వాలన్నమాట. నేను చెప్పేది ఇంతే. ఏమంటారు? మీరు కూడా కరెక్టా కాదా అనేది నేను కామెంట్ బాక్స్ ఖాళీ పెడుతున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అందరు చూసిన వాళ్ళందరూ కామెంట్ పెడతారని చెప్పేసి ఖాళీ పెడుతున్నా నేను. అట్లే నా వీడియోకు లైక్ కొట్టండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు కొద్దిగా వీడియో ముందుకు వెళ్తుంటుంది, ఒక 10 మందికి ముందుకు వెళ్తుంది అనమాట. మీ ఒక్క లైక్ వల్ల ఒక 10 మందికి వెళ్తుంది. అందుకని చెప్తున్నా, హిందూ బంధువులారా అందరూ కూడా దయచేసి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఒక 10 మందికి షేర్ చేయండి వీడియో. ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది, చెప్తాను నేను. అదేంది ఇంపార్టెంట్ అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా కొండగొర్రె ప్రభుత్వం ఉండే, మొన్నటిదాకా ఒక కొండగొర్రె ప్రభుత్వం ఉండే. ఆ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా చేసిరబ్బా, ఎంత కావాలంటే అన్ని మత మార్పిడిలు చేసిరు. ఆ కొండగొర్రె సీఎం కాకముందు హిందూ సనాతన ధర్మాన్ని మళ్ళీ గర్వాపసి గర్వాపసి అయినందుకు సీఎం అయిండు. సీఎం కాగానే మళ్ళీ కొండగొర్రెగా మారిపోయిండు అనమాట. ఆ సీఎం హిందూ పోయి మళ్ళీ కొండగొర్రెగా మారంగానే మిగతా హిందువులకు కూడా ఇబ్బంది చేసి మత మార్పిడిలు చేసిండు. తిరుపతి లడ్డుల గొడ్డు మాంసము, లేకపోతే ఆ గొడ్ల బొక్కల ఆయిలు, అవి ఇవి ఇంకా అవన్నీ అడ్డగోలుగా మస్తు చేసిండు అనమాట. అంటే ఎక్కడ తిరిగి ఈ తిరుపతికి కూడా ఎవరు హిందువులు రాకూడదు, తిరుపతికి హిందువులు ఎవరు రాకుండా ఉంటే దాన్ని మొత్తం కబ్జా చేసుకొని వాళ్ళ డాడీ ఆల్రెడీ ఇంతకుముందు ఏం చెప్పిండే, 7 కొండల్ని 3 కొండలు చేస్తా అని చెప్పిండే కదా. ఆ 3 కొండలు అన్నాడు, 3 ముక్కలు కూడా లేకుండా పోయిండు. ఇప్పుడు ఈయన గతి ఏమవుతుందో తెలియదు. ఒకవేళ ఈసారి కనుక ఈయన సీఎం అయింటే ఆ 7 కొండల్ని 3 కొండలు చేసే ప్రయత్నం ఈయన కూడా చేస్తుండే.
మళ్ళీ ఈయన ఉంటుండేనా పోతుండేనా దేవునికి తెలుసు, మనకు తెలియదు. అందుకని చెప్పేసి ఏడన్నా కానీ ఏమన్నా అయితే హిందువులు రియాక్షన్ చేయాలి ఎంబడే. రియాక్ట్ కాకపోతే హిందువులందరూ సర్వనాశనం అయిపోతారు. ఇది మాత్రం గ్యారంటీ, పక్కా రాసి పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అదే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కొండగొర్రె ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు కన్వర్ట్ అయినందుకు ఆ కన్వర్ట్ అయిన కొండగొర్రెలన్నీ ఏం చేస్తున్నాయంటే మిగతా ఇంకా హిందువుల్ని ఇబ్బంది పెట్టి ఇంకా కన్వర్ట్ చేసుకోవాలి. మనం కన్వర్ట్ అయింది కాక మిగతా వాళ్ళకు కూడా, మనం ముండమోసింది కాక ఇంకా మిగతా వాళ్ళకు కూడా ముండమోయాలని చెప్పేసి ముండమోపియానికి వచ్చారనమాట. వస్తే మన హిందూ సోదరుడు ఒక ఆయన సోదరుడు ఎట్లున్నాడంటే బజరంగ్ బలి, ఒక వీర శివాజీ అనుకోవాలి ఆయనను చూసి. ఎందుకంటే ఆ ఒక్క ఆయననే 15-20 మందిని ఎలగొట్టేసిండు. ఎట్లా ఎలగొట్టిండు చూస్తురు కదా. ఏం చల్లుతుండు ఆయన ఏం చల్లుతుండ అంటే గోమాత పేడ తీసుకొచ్చి కలిపి అందరి మీద సామిడి చల్లుతుండ అనమాట. సామిడి చల్లినందుకు ఆ కొండగోరలన్నీ తోక ముడుచుకొని వెళ్ళిపోయినాయి. అది అసలు స్టోరీ. ఇప్పుడు ఇటువంటి కొండగోరలు ఏడొచ్చినా కూడా మనం సామిడి జల్లో లేకపోతే గోమాత మూత్రం జల్లి వాళ్ళకు శుభ్రం చేసి పంపించేసేయాలి బొట్లు పెట్టి. అది మన హిందూ బంధువులు అందరూ కూడా అదే పని చేయాలి. వీళ్ళకి ఎక్కడ రానియకూడదు మన ఏరియా. మనం వాళ్ళ దర్గాకు పోయినామంటే వాళ్ళు కూడా మన గుడికి వచ్చి ఉండాలి. అప్పుడే సెక్యులరిజం అంటారు దాన్ని. నువ్వు ఒక్కటే పోయినావు, నువ్వు టోపీ పెట్టుకొని ఆడ కూర్చున్నావు అల్లా అనుకుంటా అంటే వాడొచ్చి నీ రాముని మొక్కడు, నీ గణేశుని మొక్కడు, నీ శివయ్యని మొక్కడు, మళ్ళీ ఏం లాభం? అందుకని మన వాళ్ళు ఆలోచించాలి. నేను మళ్ళీ ఇదే పెడుతున్నాను ఎవరు ఏమనుకోకండి దయచేసి. మన హిందువులందరూ ఏకం కావాలి. హిందువులు ఏకమైతే చాలా మంచిగా ఉంటుంది. అందుకని నా రిక్వెస్ట్ అదే, హిందువులారా మనం అందరం ఏకమైదాం. దయచేసి అందరు కూడా వినండి, కులాలు గిలాలు పెట్టుకోకండి. జై శ్రీరామ్.